తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులు సహోదర అందరికీ ఈ సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునిచు మనం యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున విజ్ఞాపన దినము మనం ప్రార్థన చేస్తాం అందరి కొరకు. ఆ దినంగానే దాదాపు కొరింథీ పత్రికలో 13 అధ్యాయంలో 9 వచనాల దాకా మనం చూస్తున్నాం. ఇంకా మిగిలినది 4 వచనాలు ఈరోజు మనం కంప్లీట్ చేస్తాం. నిజంగానే ఈ అధ్యాయం ఎత్తినప్పుడు చాలా ఏమంటే ఉండే అన్ని గ్రంథములో అన్ని ఒక అధ్యాయంలో కూడా దాదాపు చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ పౌలు గారు ఏం చేశారు, రాశారు. ఏమంటే నిజంగానే విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ ఎందుకు వీటిలో శ్రేష్టము అని చెప్పినప్పుడు దాన్ని కొన్ని ఎంత వివరణ ఇస్తారంటే ఆయన చాలా వండర్ చెప్పాలంటే ఆ దేవుని ఆత్మ ఆయనకి అంతగా ఇచ్చింది. ఈరోజు ఆ 10వ వచనం ఏమని చూస్తే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అంటే పౌలు ఇక్కడ ఈ వచనంలో మాట్లాడే ముఖ్యమైన మాట ఏమంటే పరిపూర్ణము. ఏమి పరిపూర్ణం అనే ఒక మాట చాలా చాలా ముఖ్యమైన ఒక మంచి ఒక మాటగా ఉంది. ఏమంటే పరిపూర్ణము అంటే అది వాటికి పరిపూర్ణత, సంపూర్ణత. ఏం చెప్తారు తెలుగులో? సంపూర్ణత. ఇప్పుడు ఒక 100 మీటర్ 200 మీటర్ వెళ్తాడు అనుకో, అతనికి ఏమది ఆ గోల్లో ఏమంటారు? ఆ ఓట ముగిసి ఏమంటారు? పరుగు తుదా ముట్టించడం, ఫినిష్ చేయాల. అది కూడా అలాంటిది నిరయు అంటే పరిపూర్ణంగా చేసేది, సంపూర్తి చేసేది, అంటే ఒక గమ్యం చేరేది. అలా ఒక చాలా విషయాన్ని ఒక పరిపూర్ణ చెందేది. ఇప్పుడు నిన్న నెలగా ఉన్నారు, ఆ పరిపూర్ణం నవమాసాలు అంట, అది అయితేనేమే కంప్లీట్. అప్పుడే ఏమవుతుంది బిడ్డ? అది అప్పుడు సంపూర్తి కంప్లీట్, అలా పరిపూర్ణ చెందేది. అలాగనే ఈ విశ్వాస జీవితంలో కూడా పూర్ణమైనది అని ఒక విషయం ఉంది. అది పూర్ణమైనది, సంపూర్ణమైనది, గమ్యము, పరలోకము అని అనేకం ఉన్నాయి. ఆ విషయంలోనే ఇక్కడ చూసినప్పుడు ఈ ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? పరిపూర్ణత, సంపూర్ణత. ఏమన్నాడు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకం మాకును. అంటే ఒక గమ్యము, ఒక PhD లెవెల్ అన్నప్పుడు అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? నర్సరీ టు ట్రావెల్ చేయాలి. అది డైరెక్ట్గా ఏం చేయలేము, డైరెక్ట్గా నో PhD. అది స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుండి ప్రారంభమై ఉండాల? అది ఏమంటారు? బాల్య పాఠం ఏమంటారు దాన్ని? బాల బోధన. అక్కడి నుండి ప్రారంభమయ్యి నేను క్రమేణంగా అక్కడి నుండి UKG, LKG, UKG, తర్వాత ఫస్ట్ సెకండ్ అట్లా పోయి మళ్ళా 10th తర్వాత ఇంకా ఫస్ట్ సెకండ్ ఏమే అలా పోయి డిప్లొమాలు ఇంకా దాటి వెళ్ళి మెనీ డిగ్రీస్, ఎలా డిగ్రీ తీసుకోవాలి వెళ్ళి లాస్ట్లో PhD చేయాలి. దాన్ని చేయడానికి ఎన్ని ఇయర్ కష్టపడాలి? మినిమం అంటే ఒక 25 years కష్టపడాల్సి వస్తుంది కదా. 25 years కష్టపడితేనే ఆ గమ్యము చేరగలుగుతారు. అది ఎంత సామాన్యమైన పని కాదు, సామాన్యమైన గురి కాదు అంటారు. ఎలా అండి? ఎంత అయ్యో అది చాలా ప్రయాసపడి రాత్రి పగలనక. అలా ఇక్కడ చూసినప్పుడు పరిపూర్ణమైన వచ్చినప్పుడు అయితే మనము నిత్యమైన ఈ ఒక రాజ్యానికి, ఒక పరిపూర్ణమైన ఒక స్థానాన్ని మనం వెళ్ళిపోతున్నాం. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న ఈ యొక్క అరాకొర జ్ఞానము, అరాకొర తెలివి, అరాకొరగా నేర్చుకున్న అన్ని విషయాలు ఏం చేసేపడుతుంది? అన్నీ తొలగిపోతాయి. పరిపూర్ణుడు సంధించినప్పుడు మనకి పరిపూర్ణమైన ఏమవుతుంది? ఇప్పుడు సంధించిపోయేది ఎలాంటి వారిని? మనం చేరపోయేది ఎవరిని? క్రీస్తుని, తండ్రి. ఆయన పరిపూర్ణులు వాళ్ళు. అందుకంటారు మీ తండ్రి పరిపూర్ణ కనుక మీరేం చేయి ఉండాల? అది ఆ పరిపూర్ణమైన వాడిని మనం చూసినప్పుడు మనం ఏమైపోతాము? మనకు పరిపూర్ణ లభిస్తుంది. అది చెప్తాను ఇక్కడ చూసిన. అందుకే చెప్తున్నాడు పరిపూర్ణమైన స్థితి అన్నప్పుడు పూర్ణం కాని ఆ స్థితి వెళ్ళిపోతుంది, నిరర్థకం ఆగుతుంది. అయితే మనము గురి ఎక్కడ కలిగి ఉండాల?
పరిపూర్ణత. అది ఆ సంపూర్తి. బిడ్డ ఏం చదువుతున్నాడు అన్నప్పుడుగా ఏం రాశాడు, ఏం అడుగుతారు, ఏం కంప్లీట్ అయ్యింది. అది చూడండి, అట్లా ఉంటే ఎట్లా అవుతుంది అది చెప్పారు. ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఉన్న మన లోకంలో మనుషులు అందరూ కూడా వాడుకునే ఆ తెలివి అంతా కూడా ఎంతవరకు వాడుకుంటారంట. ఇప్పుడు బ్రెయిన్లో ఒక 100% మెమరీ ఉంది అనుకోండి. మీ దగ్గర కూడా మన దగ్గర కూడా అన్ని ఫోన్లు అన్ని చిప్ ఉంటాయి కదా మెమరీ. ఎంతవరకు అది యూజ్ చేసేవచ్చు మీరు. ఒక లిమిటే, ఫుల్ ఏం చేయం, అది ఆటోమేటిక్గా ఫోన్ ఏం చేసి వస్తుంది, ఎర్రర్ని చూపిస్తుంది. దిస్ ఈజ్ నా లాంగ్ నో దిస్ ఫేస్. ఏమి ఫోన్లో ఏం లేదు మీకు, దయచేసి ఫేస్ లేదు, మీరు ఏం చేయండి, కొన్ని వాటిని ఏం చేయండి, మీ ఫోటోని ఆటోమేటిక్గా డెలీట్ చేసేయండి. ఎందుకంటే ఫోన్కు భారం వస్తుంది. అదే చెప్తుంది మనకి. అలాగే ఇక్కడ మనిషి అట్లా ఏమన్నా వాడుతున్నాడా అని చూసినప్పుడు ఏమీ లేదంట. 5% వాడతాడంట. వాడికి ఉన్న బ్రెయిన్ ఎంత వాడతాడంట, 5%. దానికి ఇంకా 95% ఏముంది, ఎంటిగానే ఉంది. అంటే ఏమన్నా ఉద్దేశం, ఇది ఒక స్కాలర్, ఒక వేద పండితుడు చెప్తున్నాడు, ఎందుకో ఈ దేవుడు ఇలా కలిగించాడంటే ఇది ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇలా పెట్టారు. ఇప్పుడు వాడరంట, వీళ్ళు వాడేదానికి లేవంట. ఇది అది చెప్తారు కదా, ఇది దాని చెప్తారు, ఇది చాలా రహస్యం, మీరు ఏం చేయదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్ర వేయం. ఎందుకో వెనకటి కాలానికి, అంటే ఇప్పుడు కాదు ఇది. అలాగే మనిషి అనేవాడు ఇప్పుడు కాదంట, ఇప్పుడు 100% వాడపడలేదంట. ఎందుకంటే ఎలాంటిది అయిపోయింది ఇప్పుడు, పాప భ్రష్టు లోకం అది అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎంత వాడతారంట, హైయెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా 5% వాడతారంట. ఇంకా 7% వాడే వాళ్ళు ఎవరు అంటే సైంటిస్ట్. రాకెట్లు అంతా పోతుంది కదా, మొన్న కూడా ఒక రాకెట్ లాంచ్ చేశారు. అలాంటి వాళ్ళంట 7% వాడతారంట. అంత 7% వాడిన దానికి ఇన్ని రాకెట్లు పోతా ఉంది. ఇంకా కానీ 10 కానీ 20 కానీ 50% వాడితే ఎలా ఉంటుంది పరిస్థితి. అప్పుడు చూడండి, ఇదంతా ఊరికేనే ఉంది. దాదాపు 93% మెమరీ బ్రెయిన్ ఊరికే పెట్టారు. ఎందుకు, ఇప్పుడు కాదు, ఇది ఫ్యూచర్ ప్లాన్ ఉంది. అదే చెప్తున్నాడు పౌల్ గారు ఇక్కడ. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం ఆగుతుంది. ఇవంతా 5% ఎంత బిజినెస్ చేసేవాళ్ళు, ఇన్ని కోట్లు మిలియన్ టర్న్ ఓవర్ చేసేదంతా ఎన్ని % పడతారు వాళ్ళు బిజినెస్ మైండ్? 5%. సైంటిస్టే 6-7 అంట. నార్మల్ బిజినెస్ మ్యాన్ 5%. ఇంకా పూర్, ఇంకా మెమరీ, వాళ్ళకి చదువు సందే లేదంటే వాళ్ళు ఎంత మాట అంట, 2.5-3% అంట వాళ్ళు వాడేది. గొప్ప రైతు వ్యవసాయం చేసే వాళ్ళని ఎంత వాడేది, 3-4%. 5 కూడా రానంట. బిజినెస్ చేసేవాళ్ళు 5, ఇంకా సైంటిస్ట్గా రీసెర్చ్ చేసేవాళ్ళు 6-7. అంతకుమించి ఎవరు లేరు, వాడలేదు. చూడండి, అప్పుడు 100% ఏమైంది, అది మనం చూసినప్పుడు ఇలాగ ఇక్కడ అందరు కూడా ఆ తక్కువ జ్ఞానమని వాడుతున్నారు. అంటే ఆ తక్కువనే పొంది ఉన్నారు. ఎందుకు వాడబడలేరు, వాళ్ళకి ఏమి లేదు, అక్కడ ఏమి లేదు అని వాడడానికి ఏముంటాయి కదా, ఇవ్వలేదు, పరిమితి ఇవ్వలేదు. అదే దేవుడు వచ్చి అక్కడ పరిమితి ఇవ్వలేదు. అందుకే ఆ తక్కువ జ్ఞానములోనే ఎంత గొప్ప ఆటలు, ఎంత గొప్ప ఘోరమైన పరిస్థితి చూస్తున్నాం. ఎన్ని ఇది జరుగుతూ ఉంది. చూడండి, అది మంచిగా ఏమో యూజ్ చేస్తారా, లేదు కదా. అందుకే ఎందుకు ఇది అనుమతించలేదు ఫుల్ జ్ఞానం అంటే, మంచిగా ఎవరు ఏం చేయలే, వాడలే. దుష్టపరంగా సున్నితిగా వాడుతున్నారు. బిజినెస్ మ్యాన్కి వచ్చిన జ్ఞానం ఏం చేస్తాడు ఆయన, తన బిజినెస్ ఇంప్రూవ్గా చేస్తాడు. వేరే ఎవరికి చెప్పడు, సీక్రెట్ చెప్తాడా, మై బిజినెస్ సీక్రెట్ అంటాడు, అది ఎవరు చెప్పరు. అది చూడండి, అది అక్కడ అలాగే ఇలాగ సున్నితి పనులు అయిపోయినారు. కాబట్టి ఇది దేవునికి ఇష్టం కాదు. అందరికీ ఎలా ఉండాలి ఇష్టం, ఆయనకి అందరికీ సమానత ఉండాలా, అందరికీ సామాన్యత ఉండాలా, సమాధానం ఉండాలి, అందరికీ ఒకటే ఉండాలా, అందరికీ ఒకే ఇది. అది దేవుడు ఇక్కడ. అందుకే ఆ పరిపూర్ణమైనది ఇంకా ఇవ్వడానికి ఎవరికి ఇప్పుడేం లేదు అవకాశం లేదు. అయితే క్రైస్తవులకి ఆ పరిపూర్ణ మార్గం గురించి తెలిపారు. మీరు రండి, మీరు విశ్వసించండి, వెంబడించండి, మీకు పరిపూర్ణ ఏం చేస్తాను. ఆ గురిలోనే పౌలు చెప్తాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకం. నాకు ఇప్పుడు ఆ గురి మీద ఉన్నాడు ఆయన. అదిదే ఇక్కడ చెప్పబడింది. ఎంత గొప్ప విషయం కదా. దాని కొరకు మనం కూడా ఏం చేస్తున్నాము, సమర్పణ చేస్తున్నాము, మనం కూడా ఎదురు చూస్తున్నాము, మనం కూడా వేచి ఉన్నాము, మనం కూడా నిరీక్షిస్తున్నాము.
అయితే ఆయన నిరీక్షించిన వాళ్ళకి ఏం చేశాడు ఆయన? ఇస్తాడు. ఆయన చెప్తా కదా, వాగ్దానం చేస్తున్నాడు, నా కొరకు వేసి ఉన్న వారికి నేనేం చేస్తాను? ఇస్తాను. ఆయన మీద మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. చూడండి 1 కొరింథీ 1:7 చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చూసారా? ఎప్పుడు వరకు అంట? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు. అంటే ఇప్పుడు ఎవరి దినం ఇది? ఇప్పుడు ప్రభు దినం కాదా? అవును, కాదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరికి అప్పగింపబడింది? దుష్టుని చేతిలో ఉంది. అందుకే దీని పేరు ప్రస్తుత దుష్ట లోకము. ప్రస్తుత దుష్ట లోకం ఇది. అప్పుడు దుష్ట లోకంలో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? అది అధిపతిగా ఉన్నవాడే దుష్టుడు అంటే వారి అందరూ ఎలా ఉంటారు? ఆయన అనుసరులు కదా ఉంటారు అందరూ. అప్పుడు ఒక రోజు వస్తుంది, అప్పుడు ఏం చేయబడుతుంది? ఇదంతా ప్రభు ఏమంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు అంటే ఏమని అర్థము? ఆయనకు అప్పగింపబడి సర్వం ఆయనది అయిపోతుంది, ఆయన వశం అయిపోతుంది. అప్పుడు ప్రభు దినం వస్తుంది. ప్రభు దినం ఏం చేయబడతాం మనము? మీరు నిరపరాధులై అది అప్పుడు మీరు నిరపరాధి ఉండుడికి ఇక్కడ ఏం చేయప్పుడే అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అది అంతం వరకు మనం చేయాల, స్థిరపరచబడినట్లు మనం ఉండాల. ఎబ్రీ 12:23 ఎబ్రీ పత్రిక 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఎక్కడ వెళ్ళిపోతున్నాం మనము? అందుకే సంపూర్ణ చెప్తారు చూడండి. ఎక్కడ ఏం చెప్తున్నారు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును వాళ్ళ మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన. ఇదిదా మనకు వేసి ఉండేది. ఇక్కడ మాట్లాడేది సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. నీతిమంతుల ఆత్మ సంపూర్ణ సిద్ధి, ద పర్ఫెక్ట్ అంటారు. ద టెస్టిఫైడ్. ఓకే, టెస్టిఫైడ్ అంటే ఇది పరిశోధింపబడినది. మీరు ఏ వస్తువు కొనండి, ద టెస్టిఫైడ్ ఓకే ఒక సింబల్ ఉంటుంది, ఒక స్టిక్కర్ అదికిచ్చి ఉంటారు. ఏం అర్థము? ఇది ఆల్రెడీ ఏం చేయబడింది? ఇది పరీక్షింపబడింది. కాబట్టి మీకు డౌట్ అవసరం లేదు, సందేహాలు వద్దు. అలాగే ఇక్కడ ఆల్రెడీ మన ప్రియుడైన యేసు ప్రభు ఏం చేయబడ్డారు? సంపూర్ణ సిద్ధి పొందారు. పరీక్షింపబడి సంపూర్ణ సిద్ధి పొందారు. ఆయన వెంబడించిన అనేకులు ఏం చేస్తున్నారు? పరీక్షింప పొంది సాక్ష్యం పొంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు. ఒకరోజు ఏం చేయపోతారు? అదిదా ఎంత బాగుంది చూడ. అక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన వారికి ఏం చేయబడతాం మనము? ఆల్రెడీ దేవదూతలు అంతా, దేవుడు అంతా ఎలా ఉన్నారు? వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాటు మనం ఏం చేయబడాలా? అది చెప్తున్నారు. ఏమంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎత్తుకును. అది మనం అక్కడ ఏం చేయబడాలా? అదిదా దేవుని యొక్క ప్లాన్, అదిదా యేసు ప్రభు ఒక ప్లాన్, అదిదా అపోస్తలులకు ఇవ్వబడిన ప్లాన్, అదిదా నీకు నాకు తెలుపబడి ఇవ్వబడిన ప్లాన్. ఇదా ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఏం చేయబడాలి? మీరు సంపూర్ణ సిద్ధి పొందాలా. 1 యోహాను 3:2, 1 John 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము. కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉంటాం. ఆయన ఎలా ఉంటాడు? పరిపూర్ణంగా, సంపూర్ణంగా, రారాజుగా, అధిపతిగా. ఆయన ఎవరు? ఆయన ప్రధాన యాజకుడుగా. అలా ఆయన ఉన్న ప్రకారం మనం కూడా ఉంటాం. ఎంత గొప్ప విషయం చెప్పారు కదా, సూపర్. అది చెప్తున్నాడు. తర్వాత చూసినప్పుడు అంటే ఏమి పూర్ణమైనది వచ్చినప్పుడు
పూర్ణం కానిది నిరర్ధకమగును, వెళ్ళిపోతారు. తర్వాత వచనం చూసినప్పుడు 11 వచనము, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు ఉమ్, పిల్లవాని వలె మాట్లాడి తిని, ఉమ్, పిల్లవాని వలె తలంచి తిని, ఉమ్, పిల్లవాని వలె యోచించి తిని, ఉమ్, ఇప్పుడు ఉమ్. పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చూసారా, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎంత గొప్ప విషయం చెప్పారు చూసారా. ఇప్పుడు వరకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఇంకా ఏడుగు పిల్ల చేష్టలు పోలేదంటారు. ఎందుకు పిల్లవాడిని, ఎందుకు పెద్దవాళ్ళని తేడా ఉంది? ఏజ్కి తగినట్టు మైండ్ ఏం చేయదు. ఆ పిల్లవాడిని మనసు అనేది అందరూ ఒకటే, మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అందరూ ఒకటే అనిపిస్తుంది. అందరికి రెస్పెక్ట్ ఇవ్వరు, అందరూ ఒకటే మాట్లాడతారు. అందుకే చెప్తాను ఇక్కడ ఈ ఒక అధ్యాయంలో చాలా గొప్ప విషయం ఇది. ఏం చేస్తే ఆత్మీయమైన ఎదుగుదల గురించి, ప్రేమ గురించిన ఒక మంచి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎలా అయినా పొందుపరుస్తున్నారు. ఒక విషయాన్ని ఏం చేస్తున్నారు, యేసు ప్రభు వల్లే. యేసు ప్రభు అన్ని ఉపమాన రీతిగా మాట్లాడతారు కదా. ఇతను చూడండి, ఎందుకు ఇతను చెప్పాలా, పిల్లవాడిని వల్ల ఎందుకు చెప్పాలా అంటే, ఎంత ఇదిగా ఆయన కంపేర్ చేస్తున్నారు చూడు. ఎందుకు పిల్లవాడిని అంటే అన్నప్పుడు వాళ్ళకు ఏ విషయంలో ఒక ఇది స్వార్థ మనసు ఉంటాయి. లేకపోతే ఆ మనసులో లేకపోతే నేను చదవాలా ఏముంటుంది వాళ్ళకి మైండ్లో, అందరూ చదవాలని వస్తుందా? ఎందుకు అలా పెట్టారు? ఎవరో 100 మార్క్ అయితే వాడికి ఏముంటుంది మనసు చెప్పండి? వైరాగ్యం ఉంటుంది. ఏముంటాయి వైరాగ్యం? నేను చదవాలా, అందరికీ నేను ఏం రావాలా, బెస్ట్ అండ్ ఫస్ట్ రావాలా, ఇలా గురి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ పిల్లల తన అనేది ముడిమ ఎట్ట అంటే పరిపూర్ణం కానిది, ఆత్మీయత లేనిది. అది అన్నిట్లో ఇప్పుడు ఆ పిల్లవాడిని అంటే అది ఒక లిమిట్గా ఇచ్చిన జ్ఞానం. అది ఏమి జ్ఞానం కాదు, అది పరిపూర్ణ జ్ఞానం కాదు. ఇంకోటి చెప్పాలి, అది లౌకిక జ్ఞానం. అది ఎలాంటి జ్ఞానము? లోక సంబంధ జ్ఞానం. అది సంపూర్ణమైన జ్ఞానం కాదు అది. అందుకే పిల్లవాడిని కంపేర్ చేస్తారు ఇక్కడ. అది మనకు అర్థం కాదు. ఏం తప్ప పిల్లవాడిని చెప్పేసిన చిన్నవాడిని అనుకోవద్దండి. అప్పుడు ఎంత విషయం ఉంది కదా. పిల్లవాడిని వల్లే అన్నప్పుడు ఆత్మీయ జీవితం మనం కంపేర్ చేసి చూడాలి. ఆ పిల్లవాడికి ఏం మనసు ఉన్నాయి? నేను చదువుకోవాలి, నేను వేరే ఉండదు. ఏముంటుంది? నేనే బెస్ట్, నేనే నెంబర్ 1. ఆ వైరాగ్యత ఉంటుంది ఆ మనిషికి. అప్పుడు అందువల్లనే అలా అయ్యేది. స్వార్థమే ఉంటుంది. ఏముంటుంది? స్వార్థమే ఉంటుంది, సునీతి అని తనకు మాత్రకే గురిగా. అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానం కూడా అటువంటి జ్ఞానమే, అది లౌకిక జ్ఞానము. పెద్దవాడిని అన్నప్పుడు ఇప్పుడు పరిపూర్ణమైన ఇది ఏమిదే. పెద్దవాడిని పిల్లవాడిని ఏమంటామో, పిల్లవాడికి గుణం వేరే కంపేర్ చేయాలా. పెద్దవాడిని అన్నప్పుడు పరిపూర్ణ అందుకు చెప్తున్నాడు ఆయన, నేను పిల్లవాడిని వల్ల యోచించి తిని, ఇప్పుడు పిల్లవాడిని చేష్టలు మాని వేసి తిని. మాని వేయకుండా పెద్దవాడిని ఏం రాదు. ఏమబ్బా ఇప్పుడు ఆడుకోలేదంటే, అయ్యో అతనేమి చిన్నవాడు, పెద్దవాడైనప్పుడు ఏముంటుంది? ఇప్పుడు పిల్లవాడిని చేష్టలు మాని వేసినాడు. చూసారా, అదితో ఇక్కడ చెప్పబడింది. అప్పుడు పరిపూర్ణమైన స్థితి అనేది పెద్దవాడికి పోలిస్తున్నాడు ఇక్కడ. పిల్లవాడిని స్థితి ఒకటి, పెద్దవాడిని స్థితి ఒకటి పోల్చారు. పిల్లవాడిని స్థితి అనేది ఎలాంటిది? అది తక్కువ ఉంది, సంపూర్ణత కాదు, పరిపూర్ణత కాదు. అది దానిలో త్యాగం లేదు, అదన్నీ అరకొర, అది లౌకికమైనది. కానీ పెద్దవాడిని అన్నప్పుడు సంపూర్ణ స్థితి. ఎంతో బాగా ఆయన చూడండి, యేసు ప్రభు లాగా పౌలు గారు ఎంత చక్కగా ఒక విషయాన్ని ఇది చేసి మాట్లాడుతున్నాడు, పోల్చి మాట్లాడడం ఉపమాన రీతిగా ఎంత బాగుంది. అందుకే పరిపూర్ణ స్థితిని అన్నప్పుడు పిల్లవాడి స్థితి అంటే అది లౌకిక జ్ఞానము, పెద్దవాడి స్థితి అన్నప్పుడు అది యేసుక్రీస్తు ఒక ఎదిగిన జ్ఞానము. చూడండి, అది అంత కంపేర్ చేస్తున్నాడు. తర్వాత చూసినప్పుడు ఎందుకు పిల్లలు అన్నప్పుడు అది ఎలాంటిది? ఇది అన్ని జ్ఞానము కానీ, మాట్లాడే తత్వం కానీ అంత కూడా అది తాత్కాలికమైనవి. ఎలాంటిది? అది గడిచిపోయే ఒకవైపు. ఇప్పుడు చూడండి, మీరు అంటారు కదా,
బటర్ఫ్లై డైరెక్ట్గా బటర్ఫ్లై వస్తుందా? ఫస్ట్ ఏం వస్తుంది? ఒక ఒక పురుగుగా వస్తుంది, కొంగలి పురుగుగా వస్తుంది. పురుగుగా వచ్చిన కొంచెం కాలం తర్వాత ఆ పరిస్థితిని ఏం చేయబడాలి? అది మార్పు చెందాలా. మార్పు చెంది మరలా కొన్ని రోజుల తర్వాత ఇంకేం చేయబడాలా? మార్పు చేయాలి. అప్పుడు అది 3 పర్యాయం ఏం చేయబడాలా? 2 ఇది దాటి 3వ పర్యాయం వస్తుంది. డైరెక్ట్గా ఏం చేయలేదు. అలాగే పిల్లవాడిని పర్యాయం అనేది అవసరమే. అదే బాలుడు ఏమన్నారు? శిశువు అంటారు. పేతురు చెప్తారు కదా, మీ నూతనంగా జన్మించిన శిశువులను పోలిన వారై. అప్పుడు శిశువు అంటే ఎప్పుడు ఏం తాగుతుండాలా? ఇది అందుకే జ్ఞానపాలు తాగండి అన్నారు. తర్వాత పిల్లవాడిని అన్నప్పుడు అదొక పర్యాయం, స్టేజ్. అయితే సంపూర్ణత కాదు. అలాగే ఉన్నారు అంటూ కంపేర్ చేస్తున్నాడు సంఘంలో ఉన్న విశ్వాసులు. సంఘంలో ఉన్న చాలా మంది ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారంట? పిల్లవాడిని వల్లే ఉన్నారు, జ్ఞానం లేకుండా ఉన్నారు, స్వార్థపరులుగా ఉన్నారు, పరులుగా ఉన్నారు, నేను అనే గర్వం కలిగి ఉన్నా. ఇదంతా చెప్తున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ, పిల్లవాడిని వల్లే. అయితే ఒకటి మాత్రం పిల్లవాడిని చూడవచ్చు, ఆ ఒక సమయంలో ఆ ఒక అందం అనేది బ్యూటిఫుల్ ఉంటుందంట. పిల్లవాడిని ఒక వయసు ఎలా ఉంటుంది? మళ్ళీ బ్యూటిఫుల్గా ఉంటారు. అది మాత్రం ఏం చేయలేము. చూడండి, అయితే అది పరిపూర్ణం కాదు. అదైతే అది ఏం కాదు. ఈ పిల్లవాడిని చూసిన ఆ గుణము, ఆ మనసు, ఆ పోలిక పెద్దవాళ్ళకి ఉంటుందా? ఏం చేయపోతాడా అంటారు. అయ్యో మా వాడు పిల్లప్పుడు ఎంత అందంగా ఉండేవాడు, ఇప్పుడు సంబంధమే లేకుండా ఉంటారంటారు. అప్పుడు ఏమని అర్థమో? అది ఒక పర్యాయము. అక్కడ అందంగా కనపడవచ్చు, కానీ అది పరిపూర్ణత కాదు. ఏం కాదు? సంపూర్ణత కాదు. అది చెప్తున్నాడు ఆయన. అంటే పిల్లవాడిని అన్నప్పుడు అది జ్ఞానము అన్నిట్లో తక్కువనే ఉంది. అయితే ఒక విషయం మాత్రం అందం కనపడవచ్చు, బట్ అది పరిపూర్ణత కాదు, సంపూర్ణత కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ. అయితే చూడండి, పిల్లవాడిని పిల్లవాడిని దాన్ని వదిలివేసింది అంటున్నాడు. అది వదిలివేయాలా? నేను అలవాటు అయిపోయినాను, నేను మా ఊరి స్కూల్లో చదువుకుంటా అంటే అయిపోతుందా? మీ ఊళ్ళో 10th క్లాస్ వరకు ఉంది అనుకోండి, ఇలా ఇంటర్ వరకు ఉంది అనుకోండి, తర్వాత ఎక్కడ పోవాలి? డిగ్రీకే. అయ్యో దూరం పోవాలి, మా ఊర్లో చదువుకుంటా అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత అక్కడ ఏం చేయలేము. అలాగే పిల్లవాడిని చేష్టలు అనేది విడిపడాలా. అది ఒక ఎరగని పర్యాయం. దాన్ని వదిలివేయాలా. ఆ మనసు, ఆ మాటలు, ఆలోచనలు అంటారు. ఇప్పుడు పిల్లవాడికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, నైనా పెద్దవాళ్ళు వచ్చారు, మర్యాద ఇవ్వు, రెస్పెక్ట్ ఇవ్వు, వందనాలు చెప్పు. ఎందుకో పిల్లవాడికి ఏం లేదు, ఆ గ్రహించే జ్ఞానం ఏం తెలీదు, ఎవరి గురించి ఏం లేదు అతనికి. అప్పుడు ఎవరు తెలపాలా? అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు పిల్లవాడిని చేష్టలు మానకుండా ఏం చేయలేరు మీరు. అందుకే ఆయన కంపేర్ చేసుకుని చూపిస్తున్నాడు. నేను పిల్లవాడిగా ఉన్నాను అంటే ఏమి అర్థమో? ఒకప్పుడు యేసు ప్రభు ఎరుకుండా ఉన్నాను, నేను భక్తి వైరాగ్యం కలిగి ఉన్నాను. అయితే అది ఎలాంటిది కాదు, అది సంపూర్ణమైన భక్తి కాదు. అది నేను దాన్ని ఏం చేశాను? విడిచిపెట్టాను. ఎంత బాగా చెప్తారు చూడండి. ప్రియమైన సహోదరు, అది ఇక్కడ కూడా చెప్తున్నాడు. మనము ఒక పర్యాయం వచ్చినప్పుడు ఒకరిని విడిచిపెట్టాలా, విడిచిపెట్టి ఏం చేయాలా? పరిపూర్ణమైన వాటికి ఏం చేయాలా? వేగిరపడాలా. పరిపూర్ణమైన గురించి మన గురి కలగాల. అందుకే పిల్లవాడిని తనాన్ని వదిలివేసేది అనేది అది ఇంకా ఒక నెక్స్ట్ స్టేజ్కి ఎదిగే ఒక పరిపూర్ణమైన విషయాన్ని గుర్తంట, సూచన. పరిపూర్ణ విషయాన్ని ఏం చేస్తున్నాం మనము? సూచన. అది పిల్లవాడిని గుణం వదలకపోతే ఏం చేయలేము. ఒక స్థితి పొందాలంటే ఉన్న స్థితి ఏం చేసేలా? ఆదిత ఒక స్థితి, ఒక స్థానం కావాలా. ఉన్న స్థానాన్ని ఏం చేయాలా? వదిలివేయాలా. ఉన్న స్థితిని ఏం చేయాలా? ఆదిత ఇక్కడ చూడవచ్చు. అప్పుడు ఎదిగిన వాడు అన్నప్పుడు ఎదగినది వీడు వదిలివేయాలా. తెలిసిన వాడు అన్నప్పుడు తెలియంది వదిలివేయాలా. సంపూర్ణత కానే ఉన్నవాడు సంపూర్ణ కాదు వదిలే సంపూర్ణతకి ఎదగాల. ఎంత బాగా చెప్తాడు చూడు. అప్పుడే ఇది ఎదిగిన వాళ్ళని, పెద్దవాడిని నేను పిల్లవాడిని చేష్టలు మాని తిని. ఎందుకు? పెద్దవాడనై అన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు మానేయాలా. అది ఎంత కంపేర్ చేసి చెప్తున్నా చూడు ఆయన ఒక్కొక్క విషయంలో కూడా.
చూస్తే ఇక్కడ చూడండి, ఎబ్రీ పత్రిక 5, 12, 13, 14 వచ్చిన. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఎందుకు ఇక్కడ వచ్చి ఈ మాట చెప్తారు? కాలం బట్టి చూస్తే ఎలా ఉండవలసిన వారు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను చూడండి, ఎంత బాగా చెప్తారు చూడండి. ఎందుకు అలా చెప్పారు? తర్వాత చూడండి, ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. చూసారా, నీతి వాక్య విషయంలో ఏమి లేదు, అనుభవము లేనివాడై లేకుండా ఉన్నాడు. ఎంత బాగా చెప్పారు చూడండి. పిల్లవాడిని తలం అనేది ఈ రైటర్ రాశారు, లోక జ్ఞానం ఉంటుందంట. లోక జ్ఞానం, పిల్లవాడిని తనం అంటే లౌకిక జ్ఞానం. పెద్దవాడిని అన్నప్పుడు అది క్రీస్తు యొక్క జ్ఞానం అంట. ఎదిగిన వాడిని, ఎందుకంటే సంపూర్ణత ఉంది, సంపూర్తి ఉంది. మనల్ని పిలిచింది ఎందుకైనా సంపూర్ణంగా ఉండాలని, సంపూర్తి చేయపడాలని. అది ఆయన గురి, అది ఆయన వచ్చి క్రీస్తు జ్ఞానం అంట. ఎఫెసీ 4, 14, 15 వచ్చిన ఇంకా ఉందా, చదవండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అది వయసు వచ్చిన వారికే బలమైన ఆహారం తగును. ఎందుకంటే పిల్లవాడికి ఏం చేయలేరు. బలమైన ఆహారము మేలు కీడులను అది వివేచింపదు, తెలీదు. వాటి గురించి వివేచన రాదు, గ్రహింపు రాదు, దాని గురించి అవగాహన లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. సూపర్. తర్వాత ఎఫెసీ 4, 14, 15 వచ్చిన. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏం చేయబడాలి? మనము క్రీస్తు విషయం అన్నిట్లో సంపూర్ణత చేయబడాల, అన్ని విషయం ఎదగాల. అది ఎదగకుండా ఉండేది ఏ జ్ఞానం? అదే. ఇప్పుడు చూడండి, 5th క్లాస్లో పోయినాడు, అన్ని రాయలే, చదవలే, 6th క్లాస్ పోతాడా? ఎందుకో ఏం చేయలే, జ్ఞానం ఏం చేయలే, ఎదగకుండా చేసేస్తా ఉంది. ఏమంటున్నారు? ఎందుకప్ప ఈ పిల్లవాడికి గొర్రెలు ఇచ్చినారంటే చదువు అప్పలేదు సార్. ఏమంటారు వాళ్ళకి? చదువు రాలేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్కి ఏం పని? ఏదో ఒకటి గొర్రెను, ఏదో ఆవులు, ఎద్దును, ఏదో ఒకటి, ఏదో కూలి పని. ఎందుకో చదువు ఎక్కలేదు. అంత ఇక్కడ కూడా అంతే. సత్యము ఎదగకపోతే మనం చేయకపోతే మనం కూడా ఇక్కడ నార్మల్గా ఒక క్రైస్తవులుగా ఉండిపోవచ్చు. గ్రహించకపోతే ఎదిగితే ఏమవుతామో? ప్రభునంత సంపూర్ణ చేయబడతాం, సంపూర్ణులు అవుతాం. అది చెప్పబడింది. చదివిన యోహాను 3:2, 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. మనం ఎంత ఎదుగుతామో, ఎదిగిన సంపూర్ణ స్థితి ఏమంటే ప్రభువునిలాగా ఉంటాం. మనం ప్రభు పక్కన ఉంటాం. అంతే. అదిదా మనకి కంప్లీట్ వచ్చేది. కాబట్టి ఇక్కడేమే పిల్లవాడిని జ్ఞానం అంటే అది లౌకిక జ్ఞానం ఉంటుంది. పెద్దవాడిని జ్ఞానం అంటే యేసుక్రీస్తు జ్ఞానం ఉంటుంది. యేసుక్రీస్తు జ్ఞానం ఏం చేయబడింది? ఎదిగింపు చేస్తుంది. పిల్లవాడిని జ్ఞానం మానకుండా ఏం చేయలేము. అందుకే చెప్తారు, కాలం బట్టి చూస్తే మీరు ఎలా ఉన్నారా? బోధకులు కూడా. అయితే మీకు బలమైనది ఏం చేయలేకపోతున్నాము, ఇవ్వలేకపోతున్నాం. పాలే తాగాల్సిన వారు అయితే. ఎందుకో బలమైనది ఎవరికి తగును? పూర్ణ వయసు కలిగిన వాళ్ళకి తగును. అదిదా ఇక్కడ చూడాలి. తర్వాత వచనం 12 వచనము, 1 కొరింథీ 13:12. ఇప్పుడు
అద్దములో చూచినట్టు ఉమ్, సూచనగా చూచుచున్నాము, ఉమ్, అప్పుడు ఉమ్, ముఖాముఖిగా చూతుము. ఉమ్, ఇప్పుడు ఉమ్, కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, ఉమ్, అప్పుడు నేను ఉమ్, పూర్తిగా ఎరుగబడిన ప్రకారము ఉమ్. పూర్తిగా ఎరుగుదును. ఏమప్పా ఇప్పుడు అద్దములో చూచున్నట్టు చూచుచున్నాను, సూచనగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఎంత బాగుంది కదా. ఇప్పుడు అప్పుడు ఏం తేడా ఉంది? ఇక్కడ రెండు విషయాన్ని కంపేర్ చేశారు. ఎక్కడ రెండు విషయము? ఇప్పుడు ఎరిగింది ఎలాంటిదంట? అద్దములో చూసినట్టు అంటే ఏమి ఇక్కడ ఇజ్రాయెల్లో అప్పుడు ఒక ఫస్ట్ వాళ్ళంట, అప్పుడు బ్రాస్తో చేయబడిన ఇది ఉంటుందంట, అద్దం ఉండదంట. ఫస్ట్ బ్రాస్తో ఏం చేస్తారు, బ్రాస్ని పాలిష్ చేసి ఎలా కనపడుతుంది, అలాంటివి ఉంది అంట ఇజ్రాయెల్లో, ఆ కాలంలో ఉంది అంట. అక్కడ చూసినప్పుడు అది ఏమి ఏం ఏమి ఇవ్వదు, 100% ఏం చేయదు, అది రిఫ్లెక్షన్ ఇవ్వదు, ఎంతో కొంత మట్టుకు ఒక 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 ఏమి ఒక ముసుగు మసక అంటారు కదా, మసక కనపడుతుంది. అప్పుడు ఈ కాలంలో మనకి పర్ఫెక్ట్ కొంత ఇప్పుడే దాదాపు 100 years బ్యాక్ వరకు కూడా ఇవన్నీ కంప్లీట్ లేవు. ఏ టెక్నాలజీ కలిగినంత ఎక్కడి నుండి అంట, ఒక 100 years బ్యాక్ 120-150 years పోతే అక్కడి నుండి అన్ని టెక్నాలజీ కలిగి, అంతకుముందు ఏం లేదు. ఏది అప్పుడు వాడేవాళ్ళు ఇజ్రాయెల్లో చూసినప్పుడు, అప్పుడు ఏం వాడతారంటే బ్రాస్తో చేయబడిన తకరం, ఆ రేకు ఉంటుందంట, దాన్ని పాలిష్ చేస్తే దానిలో కొంచెం కనపడుతుందంట. అదే అంట రాణిలు అంతవరకు చూసుకుని అదే అంట. అంటే అది మసక కనపడుతుంది, ఏదో కొంచెం, 100% నో ఇప్పుడు మరి కనపడు. బట్ అప్పుడు వాడే అది చెప్తారంట, దాన్ని కంపేర్ చేస్తున్నారు పౌలు గారు. చూడండి, ఒక అంశం కూడా ఒక్కొక్క ఉపమాన రీతికి కంపేర్ చేసి ఎందుకు మాట్లాడాలా? ఆ కాలంలో అక్కడ అలాగే ఉందంట. అప్పుడు చెప్పినప్పుడు చూస్తున్నారు, ఏం చెప్తున్నారు అక్కడ? ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనముగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖితో చూద్దాం. అంటే ఇప్పుడు అంటే ఏమవుతామా? ప్రస్తుతం మనం జీవించే కాలంలో ఎలా చెప్పబడింది? క్రీస్తుని అద్దంలో అలాగే మనము మసకగా ఉన్న విషయంగానే ఇక్కడ ఎరుగుతున్నాం. మనం సంపూర్ణమైనది పరిపూర్ణమైనది ఇంకేమిలా మనకి రావాలి, ఇంక ఇవ్వబడలా. అయితే అది చెప్తున్నాడు పౌలు ఇక్కడ. ఈ రెండు విధమైన ఒక స్థితిని వివరిస్తున్నాడు. ఒకటి విశ్వాసులు ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆత్మీయమైన జ్ఞానము. అయితే అది పరిపూర్ణమైన సంపూర్ణమైన కాని జ్ఞానము. అయితే దేవునితో మన నిత్యములో పరిపూర్ణంగా ఎరిగే స్థితి ఒకటి చెప్తున్నాడు, అది రాబోతున్నది అంటాడు. అది చెప్తున్నాడు, నేను కొంత మట్టికి ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఎప్పుడు? ప్రభు వచ్చిన అప్పుడు లేపబడినప్పుడు. ఎంత బాగా చెప్తా చూడు, ఎంత కంపేర్ చూడు. ఆయనకి ఎంతసేపు దేని గురించి గురి ఉంది? పరలోకము, దేవుడు, ప్రభు. ఎంత చూడు ఆయనకి, ఎంతగా ఆయన కంపేర్ చేసి యేసు ప్రభు ఎలా ఆయన ఉపమాన రీతిగా ఈయన చూడండి, ఉపమాన రీతి ఒక్క అతి ఎన్ని వచనాలు చూడండి, ఉపమాన రీతిగా ఎన్ని ఉపమాన రీతిగా మాట్లాడతారు ఆయన. ఎందుకు అలా మాట్లాడతారు? అక్కడ పరిస్థితి అలా ఉంది. అక్కడ వివేచింపగా ఉన్నారు, గిరగింపుగా ఉన్నారు, పిల్లవాడిని పడి ఉన్నారు. అక్కడ ముఖాముఖంగా చూసినట్లే ఏం చేస్తారు? మసక చూసిన విషయం గొప్ప విషయం అనుకుంటున్నారు. గొప్ప విషయం వస్తే అదే వాళ్ళు సంపూర్ణ అయిపోయింది అనుకోండి, ఏమవుతున్నారు? ఏమి చేయకుండా సోమరులు అయిపోయి ఉన్నారు. మనం ఈ స్థాయి ఇది రక్షణ ఇంత గొప్ప మార్గం తెలిసిందా, ఆడిగే పై ఇంకేం చేయలే వాళ్ళు, చేయలే. మార్గం తెలిస్తే ఓకేనా, మార్గం ముగిస్తే ఓకేనా? మార్గం ముగించాలా. అది ఇక్కడ అదే చెప్తున్నారు. చూసినప్పుడు వీళ్ళు ఎరిగిన స్థితిలోనే పూర్తి పొందినామని ఆగిపోతున్నారంట. అప్పుడు ఇప్పుడు మీరు చూసినది, మీరు ఉన్న స్థితి కొద్ది మట్టుగా అది రాబోయేది. అందుకంటారు ఏమంట, అద్దములో ఇక్కడేం చెప్తున్నారా? అద్దము తెచ్చి పెడుతున్నారు అంటే మనలో ఉన్న ఒక జ్ఞానం ఒక కొదవని చూపిస్తున్నారు. అది చెప్తాం కదా, ఆ కాలంలో బ్రాస్లో ఉండే ఆ ఒక రేఖే అది తక్కువ కనపడుతుంది. అయితే అదే పరిపూర్ణం అనుకుంటున్నారు, ఇదే గొప్ప అనుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఉన్న ఆ ఒక తెలివి ఎంత మట్టుకంటే అప్పుడు జ్ఞానము నీడ వంటిదంట. ఇది మనం చెప్పింది పాత నిబంధన చెప్పేది, మనము ఉంచేదంతా ఎలాంటిది? అది నీడ వంటిది. అది నీడ అలాంటిది. ఇప్పుడు మనం ఎరిగిన జ్ఞానము
ఎరిగిన కార్యాలు అదంతా మనకు ఏమే ఇప్పుడు చెప్పబడుతున్న ప్రవచనాలు కానీ ప్రవక్తుల ద్వారా తెలుపబడిన వాగ్దానాలు కానీ మనలో గ్రంథంలో ఉన్నాయని చెప్తారు. గ్రంథములు కూడా మీరు విశ్వసించి నిత్య జీవం పొందినట్లు వీటికి ఏం చేయబడింది, అనుగ్రహించబడింది అంటే ఏం అర్థమో కొంత మట్టిగా ఉంది ఈడ. మీరు విశ్వసించి నిత్య జీవం పొందినట్లు మీకు ఇవి అంటే ముఖ్యమైన కార్యం వరకు ఇప్పుడు రేర్గా మాట్లాడతామండి. అప్పుడు ఫోన్లో ఏం చెప్తారు, ఫోన్ ఈ కాలంలో లెటర్ రాస్తారు, ఆ కాలం ఉత్తరం ఉండింది, ఏం రాస్తారు, ఇది అర్జెంట్ ఇమీడియట్లీ కమింగ్ అంటే అంతే, మీరు అవసరము మీరు వచ్చేయండి, ఏమి నేరుగా మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఇవ్వబడిన గ్రంథము కొత్త నిబంధన గ్రంథం ఏమంటే అందరూ మీరు విశ్వసించి ప్రభునందు ఏం చేయబడాలా, విశ్వాసం వచ్చేట్టుగా, ప్రభు తండ్రి నందు ఏం చేయబడాలా, విశ్వాసం పెట్టేట్టుగా, తండ్రిలో ఉన్న ప్రతి మర్మం ఏం చేయబడాలా, ఎరగబడినట్టుగా విశ్వసించి వాటిని మీరు సంపూర్ణ చేయబడి మీరు శోధనకి తట్టుకొని నిలబడి జయించిన వారుగా పరలోకి చేరినట్టు అంతవరకు ఇవ్వబడింది. అది చెప్తున్నారు ఇక్కడ. మనం ఎరిగినది నీడ వంటిది, మరి ఎరిగిన సత్యములు వాగ్దానములు ప్రవక్తల ద్వారా ఇవ్వబడిన వేద గ్రంథములు అన్నీ కూడా ఆత్మ మూలంగా చేయబడిన బయలుపాటు అంతా కూడా తక్కువైనది. అది ఎలాంటిది, సంపూర్ణత కాదు. అయితే ఒకరోజు క్రీస్తు ముఖాముఖితో మనం చూచినప్పుడు, దేవుని ప్రసన్నతతో పరిపూర్ణంగా ఆ వెలుగును చూచినప్పుడు, నిత్యమైన ఆ క్రీస్తు సముఖములో మనము దొరికినప్పుడు అదిత పరిపూర్ణమైన సంపూర్ణమైన మహిమ, అదిత మనము పొందవలసిన అది ఉన్నతమైన శిఖరము. ఇదే ఆ శిఖరాన్ని గురించే ఇక్కడ మాట్లాడేది. అది ముఖాముఖితో సంభాషణ, అదే ముఖాముఖితో. ఇప్పుడు మనం చూసేది దేవుడు ఉన్నాడని గ్రంథము ద్వారా విశ్వాసం ఏం చేయబడుతున్నాము, ఆయన కార్యాలు ఉన్నాయని ఏం చేయబడుతున్నాము, విశ్వసిస్తున్నాము, నిరీక్షిస్తున్నాము. అయితే ఒకరోజు ఏం చేయబడుతున్నాము, చూసినప్పుడు సంపూర్ణత. అదే ఇక్కడ చెప్పబడింది. యోబు గ్రంథము 19:25, 26, 27 చూసినప్పుడు, యోబు గ్రంథము 19వ అధ్యాయము 19th చాప్టర్ 25, 26, 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. చూసారా ఈ మాట, ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ఏ కాల వ్యవధులున్నాడు, ఆయనకి ఎలాంటి ఒక బయలుపాటు, తెలివి, ఎంతో ఒక జ్ఞానము, ఎంతో ఒక ఇచ్చారు చూడండి. ఆయనకి అసలు వాగ్దానమే లేదు, వాళ్ళకి ఏమని లేదు. అయితే ఆయన చూడండి, అయితే నీతిమంతులు లేపబడేది మనకు తెలుసు. ఇప్పుడు ఆయనకేముంది అక్కడ చూడండి ఎంత గొప్పగా. ఏమంట, నేనేం చెప్తాను, అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని. చూడండి ఎంత గొప్ప. చూడండి విమోచకుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఏమంటారు అక్కడ, అయితే నా విమోచకుడు సజీవుడని. ఎవరు విమోచకుడు అండి, ఒక పలుకు చూడండి, ఎంత ఒక్క పదమే ఆ పలుకు మాట్లాడే ఆ పలికి ఆ విధానం ఉంది చూడండి. దట్ వండర్, నిజంగానే గొప్ప ఆశ్చర్యం అది. నా విమోచకుడు, ఎంత మాట చూడండి. మనం ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బంది, ఎరుక, కష్టం, శోధన వచ్చి మర్చిపోతాం. మనం ఈరోజు ఆ పాట చూడండి, నన్ను గురించి నువ్వు ఎప్పుడు ఏం చేసేవాడంట, చింతిస్తాడు ఆయన. సంఘం అంటే ఊరికే కాదు, మన అంగముగా ఉన్నామని కాదు, మన గురించి ఎప్పుడు ఏం చేసేవాడు ఆయన, చింతించేవాడు ఆయన. ఆయన ఎప్పుడో చేసిన ప్రణాళిక నేతి ఏం చేస్తున్నాడు ఆయన, ప్రణాళిక ప్రకారం మనల్ని ఆయన వచ్చి ఉన్నాడు మన దగ్గరికి. ఇది దేవుడు తండ్రి ఇచ్చిన భూమి పునాది వేయమని రాసిన ఇది తీర్మానం, ఇది ఆయనకి ఇవ్వబడింది. అది అందుకంటాడు, గ్రంథంలో రాసి ఉన్న ప్రకారం నాకు జరిగించమని ఓపిక ఉన్నాడు ఆయన. ఆ గ్రంథంలో రాసి ఉన్న ప్రకారం మన దగ్గర కూడా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఓపిక కలిగి ఉన్నాడు ఆయన. ఎంత బాగుంటుంది. ఎంత మాట చూడండి, ఆయన నా విమోచకుడు నేనేం చేస్తాను, నా కల్లారా సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు. చూడండి, ఆయన నిలుస్తాడనియు నేను ఎరుగుదును. మళ్ళా ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను. చూసారా, ఆయన శరీరం అప్పటికి ఏం చేయబడింది, కురుపులతో కుళ్ళుతో కుక్కలు ఏం చేస్తుంది అండి. చూడండి అంతగా ఉన్న పరిస్థితి. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నాకు ఈ శరీరం ఏం చేయవచ్చు,
నాశనం అయిపోవచ్చు. అయితే నేను నా సజీవుని నేనేం చేస్తున్నాను? కల్లారా నేను దేవుని చూచేదను, చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, చూచేదను, మరి ఎవరునూ కాదు. కాదు నేనే కనులారా ఆయనను చూచేదను. చూచేదను. నాలో ఆ నా అంతరింద్రియములు కృషించుచున్నవి. చూసారా? ఎప్పుడు చూస్తానని ఏం చేస్తుంది ఆయన కొరకు? అది వేచి ఎంత చూడండి ఆయనకి దీనికి వచ్చిన ఆ బాధ, ఆ వేదన, ఆ కష్టం, కన్నీరంతా ఒక పక్క ఉంది. ఆయన ఒక నిరీక్షణ ఉంది ఆయనకి. ఏమని? నా విమోచకుని ఈ కల్లారని ఏం చేస్తాను? చూస్తాను. ఆయన ఒక రోజు భూమి మీద ఏం చేస్తాడు? నిలబడతాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. నిజంగానే అలాంటిది మనకి ఎప్పుడు ఉండాలి. నా విమోచకుడు నా కొరకు ఏం చేస్తాడు? వస్తాడు, నన్ను లేపుతాడు. అదిదా నిరీక్షించాలి, అదిదా ఉండాలి. ఎంత బాగుంది చూడండి. తర్వాత యోహాను 1:18. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూసారా? ఆదిదాం పరిపూర్ణత, సంపూర్ణత ఏదో కాదు. ఎందరూ యేసుక్రీస్తు వచ్చారో, యేసుక్రీస్తు ఎందరికి తండ్రిని బయలుపరిచారో వారి మట్టుకు ఏమి? ఆ సంఘమైన అంగము. వాళ్ళదా పరిపూర్ణులు, వాళ్ళ సంపూర్ణులు, వాళ్ళతో దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకున్న పరిశుద్ధులు. చూడండి ఎంత మాట ఉంది చూడండి. అందుకే తండ్రి మడిలో ఉన్న కుమారుడే ఏం చేయాలంట? ఏం చేశారంట? ఆయన బయలుపరిచాను. అది ఆయన బయలుపరచకపోతే మనకేం వచ్చేప్పుడు? మనకి దీన్ని బట్టి మనకేం రుజువు అంటే, మనము ఆయన ఒక అంకెలో, ఆయన సంఘములో, ఆయన ఐక్యతలో, ఆయనలో మనం ఏర్పడై ఉన్నామని గుర్తు. ఇది సింబల్, మనకే సింబల్ తెలిసిపోతుంది కదా. లేకపోతే మనకేం చేసేవారు కాదు, తండ్రిని బయలుపరిచేవారు కాదు. చూసారా? అది కుమారుడు తన ఏమంట భలే ఉంది. ఏముంది అది? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనే మనకు బయలుపరిచి. ఎవరికి బయలుపరిచారు? ఎవరికి తెలుసు? బయలుపరిచి ఉంటే వాళ్ళు ఆయన్ని ఏమన్నా ఎంత బాగా ఆయన నమ్మలేకపోయినారు వాళ్ళు. చూడండి, ఈరోజు రివర్సల్ అయిపోయినారు. ఈరోజు ఆ కాలంలో యూదులు దేవుని నమ్ముకొని ప్రభుని వదిలేశారు. ఈరోజు అందరూ ప్రభుని నమ్ముకొని ఎవరు వదిలేశారు? అందరూ దేవుడిని వదిలేశారు. కానీ సంపూర్ణులు ఏం కాలేకపోతున్నారు. వాళ్ళు కాలేకపోయినారు ఆ రోజు. ఈరోజు ఈ లోకం క్రైస్తవులు అలాగే అయిపోతున్నారు. అది ఎరిగిన వాళ్ళు చాలా మంది ఏమున్నారు? అటు ఇటు ఉన్నారు. అటు ఇటు కొట్లాడుకోకూడదు. ఇది ఏమే కొట్టుకొని పోయే మరి అనేక బోధనలు చేస్తే ఏం చెప్తున్నారు? అదిదే ఇక్కడ చూడొచ్చు మనం. చూడండి 2 కొరింథీ 3:18 చూస్తాము. 2 కొరింథీలు 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, చూసారా? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇప్పుడు తెచ్చేసారు ఇక్కడ. ఏం చెప్పారు? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. అంటే ఏమని అర్థము? ఇప్పుడు మనము ఏం చేయబడాలా? క్రీస్తు వలె తెలిసిన సత్యమును ఏం చేయాలా? జీవించి చూపించాలా, ప్రతిఫలించాలా. యేసుప్రభు ఏం చేశారు? నా తండ్రి గుణమును ఏం చేస్తున్నారు? ఆయన ఏం చెప్తున్నాను? నా తండ్రి నన్ను ఎలా ప్రేమించున్నా అలాగే మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అన్నాడు. నా తండ్రి దగ్గర ఏం విన్నాను, అన్నిటి మీకేం చేశాను? తెలియపరిచినాను. ఇప్పుడు నుండి మీరు నాకు శిష్యులు కారు, నాకెవరు? స్నేహితులు అన్నారు, ద ఫ్రెండ్స్. అది అక్కడ మీరేం చేయాలా? మీలో తెలిసిన విషయాన్ని, ఎరిగిన విషయాన్ని, బోధింపబడిన విషయాన్ని, తీర్మానించిన విషయాన్ని, మనకు నేర్పించి మన అంతరంగంలో ఉంచిన విషయాన్ని ఏం చేయాలి? మనము ప్రతిఫలించాలా. ఎలా అంట? అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అది ఆ పోలికగానే మార్చబడాల. మనం ఏం చేయబడ రోజు రోజుకు ఆయన పొందిన విషయాన్ని ఆయనకి ప్రతిఫలింప చేసే విధంగా మన క్రియలు ఉండాలి.
తండ్రి దగ్గర పొందుకున్నాడు ప్రభు ఏం చేశారు? తన క్రియల ద్వారా, తన సమస్త మాటల ద్వారా ఆయన మాటలు ఏం చేశారు? అందరినీ యేసు క్రీస్తుని అనుసరింప చేసి ప్రతిఫలింప చేశారు కదా. మనకు ఆ పని చేయ ఇష్టమని, అదిదా నిజమైన మన అంగీకరించిన ఆ విషయం. అదే చెప్తున్నారు. అప్పుడుదా మీరు ఏమే ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాముగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు ఎరిగింది కొంత మట్టికే. ఈ కొంత మట్టికి ఇంత వైభవాలు ఇంత అంత ఎక్కువ జరుగుతుంది. అందుకే అన్నారు లోకంలో సామెతలో, పరిపూర్ణమైన కుండ ఏం చేయదంట, నిండుకుండ తుణుకదంట. నిండుకుండ ఏం చేయబడుతుంది, ఎగిడే పడవు, నిండుకుండ. అందుకే అపోస్తులు కానీ యేసు ప్రభు ఎంత గొప్ప మనిషి ఎక్కడైనా చూడండి. అదిదా మనం గమనించాలి. ఎప్పుడు మనలో ఉండాలి. తండ్రి మీ కుమారుడు ఎలా జీవించారో, ఏం మనసు, ఎలాంటి ఆత్మ, ఎలాంటి భయభక్తి, ఎలాంటి విశ్వాసత, అలాగే మాకు దయచేసి అడగాల ఎప్పుడు. చూడండి ఏమంట, ఒకరోజు క్రీస్తుని మన ముఖాముఖిత మనం చూసినప్పుడు అది దేవుని యొక్క ప్రసన్నతలో పూర్ణమైన వెలుగుగా, అది నిత్యత్వములో క్రీస్తు ఒక సముఖములో మనము దొరికిన ఒక గొప్ప నిత్య మహిమైన శిఖరముగా ఉంటుంది. అది 3:18 చదివాం కదా, 2 అదే కదా చూసారా. తర్వాత ఇప్పుడేమే ఎంతగా చూడండి, అర్థం మనము పూర్తిగా ఎరగబడిన ప్రకారం ఎరిగే రోజు ఉంది. మనం ఏం చేయాలి దాని కొరకు? ఇప్పుడే ఎరిగిన విషయాన్ని ప్రతిఫలించాలి. తర్వాత 13వ వచనము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచిను, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా, ఈ అధ్యాయంలోనే చాలా గొప్ప విషయాన్ని, నిజంగానే ఈ అధ్యాయం కానీ మనకు తెలియకపోతే ఆయన ఎంతగా దేవుని విషయాన్ని ఏం చేయలేము, మనము గ్రహించలేము. దేవుని యొక్క మర్మముని, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని గుణాదిశయం ఏం చేయలేము. మనం ఏం మాత్రం తెలిసి ఉండవు. ఆయన ఎంతగా వాళ్ళకి కఠినంగా చెప్పి చూశారు, ఖండించి చూశారు, ఎంతో చెప్పారు. లాస్ట్లో ఏ రీతిగా ఆయన దగ్గర వచ్చి ఆ ప్రేమతో వాళ్ళకి చూడప్ప ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ చూసినప్పుడు కూడా కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది అంటే ఈ వచనంలో ప్రేమ ఒక ఉన్నత గుణాన్ని ఏం చేస్తున్నాడు, ఎత్తి చూపిస్తున్నాడు. విశ్వాసము, నమ్మిక చాలా గొప్ప ఆత్మీయమైన గుణములు. ఇవి రెండు ఎలాంటిదే, ఉండే వాటిలోనే విశ్వాసం లేకుండా దేవుని ఏం చేయలేమంట, ఇష్టడుగా ఉండాలి. ఇష్టడు అంటే విశ్వాసం ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఏం చేయలేమంట, దర్శించలేమంట. అలాగే ఇంత చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఈ ఒక లోకంలో నిజంగా ఈ యొక్క ఉన్నతమైన విశ్వాసము, నమ్మకం ఏమంటారు, నిరీక్షణ, ఇవి రెండు చాలా గొప్ప ఆత్మీయ గుణములు. అయితేను అవి కూడా ఒక కాలాన్ని వరకే, అవి ఒక టైం ఆఫ్ పీరియడ్ వరకే. మరలేం చేయకపోతుంది, అది కూడా గతించిపోతుంది, అది ఎండ్ అయిపోతుంది. అయితే విశ్వాసం అనుకోండి, విశ్వాసం మనం ఏమి చూడలేదు, చూడండి దాన్ని ఏం చేస్తున్నాం, మనము విశ్వసిస్తున్నాం. అదిదే విశ్వాసం. మనము కళ్ళలేదు, మనం నేత్రముతో చూడలేదు. అయితే మనం దీన్ని దేవుని వాక్యం ద్వారా ఏం చెప్పాడు, ఇదంతా జరిగినవి, ఇవంతా ఉన్నవని గ్రహించి దాన్ని ఒప్పుకుంటున్నాము. ఇది విశ్వాసత. అయితే విశ్వాసం మూలంగానే ఇది ఒక స్థితి, ఇంకో స్టేజ్ ఇది. తర్వాత విశ్వాసం మూలంగానే ఆయనతో మనం ఏం చేస్తున్నాము, సంబంధం కలిగి ఉన్నాం, రిలేషన్షిప్ కలిగి ఉన్నాం. ఇది కూడా విశ్వాసమే. అయితే ఒకరోజు ఆయన నేరుగా చూసేసినాం అనుకోండి, చూసినప్పుడు ఇప్పుడు ఆ నేరుగా రుజువు అయిపోయింది, ఏమంటారా, రుజువుగా లైవ్గా ఆయన చూసేసినాం అనుకోండి, అప్పుడు ఇంకా విశ్వాసం అక్కడి నుండి ఏం లేదు, అక్కడి నుంచి విశ్వాసం అవసరం. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక త్రోవ వంటిదంట. ఈ రైటర్ రాశారు, ఒక మార్గం వంటిదంట. అంటే ఆ మార్గము ఎండ్ అయ్యే వరకు, మార్గం కంప్లీట్ స్టేజ్ వరకే, చేరిపోయినాక ఇంకా మనకు అవసరం లేదు కదా, చేరిపోయినాం మార్గం. అలాంటి విశ్వాసం అనేది ఒక మార్గం వంటిదంట. సరైన మార్గాన్ని మనం గడుపుతుంది. అది
అది ఇప్పుడు విశ్వాసం వల్ల ఎప్పుడు వరకు ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు అంటారు బిడ్డని ఎత్తుకోపా ఈ బిడ్డ నన్ను వయసాన కాలం కాపాడి సాగుతాడులోపా అన్నప్పుడు ఆ పిల్లోడు శాలరీ తెచ్చి అతనికి మంచి తెచ్చి ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ ప్రాణానికి కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఈ విశ్వాసం ఎక్కడ ప్రారంభమైంది? అతను పుట్టి చేతులు ఎత్తినప్పుడు ఏమవుతుంది? వయసాన కాలంలో మనం వేసేసేవాడు కూడా కాపాడుతాడు, మనకు మంచిది తెచ్చి మనకు అప్పుడు చూసుకుంటాడు అని ఆ నమ్మకం ఎప్పుడు అది వచ్చినప్పుడు ఇంకా మరి ఏం లేదు కాపాడతాడులే. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా అలాగే విశ్వాసం అనేది మనం చూస్తున్నాము. ఆయన మనం చూడలేకుండా ఆయన విశ్వసించి ఆయనతో మనము సాంగత్యం చేస్తున్నాము. అయితే ఒకరోజు ఆయన చూసినప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చినప్పుడు నమ్మకం, అదే మన నిరీక్షణ అనేది కూడా ఎదుర్కాలం మనకు మంచి ఈవుల్ని ఒక రాజ్యములు పెట్టారని ఒక నిరీక్షణ ఉంది. ప్రభు చెప్పారు కదా, నేను వెళ్ళి మీ కొరకు ఏం చేస్తాను, స్థలం సిద్ధపరుస్తాను. అప్పుడు మనకు గొప్ప విషయం అక్కడ మనకు రక్షణ ఉంది, విమోచన ఉంది, పరలోకం ఉంది అనే ఏం చేస్తున్నాం మనము, దీని కొరకు మనం నిరీక్షించడం, నమ్మకం కలిగి ఉన్నాం. ఇక్కడ మనకేం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఇల్లు లేదా, అక్కడ మనకి నివాసం ఉంది, ఇక్కడ మనకు నిజమైన స్నేహిత లేదు, అక్కడ స్నేహం ఉంది, ఇక్కడ మనం ప్రయాసపడి అన్ని చేర్చాలా, ఈ పర్వాలేదు చేర్చకపోయినా అక్కడ మనకేముంది, అన్నీ మనకు నిరీక్షిస్తున్నాం. అయితే నేరుగా ఆ పరలోక రాజ్యము చేరిన తర్వాత చేరిపోయి అవంతా మీకు కేటాయించిన తర్వాత మీకంటూ శ్వాసం అయిపోయినాక అప్పుడు ఏమైపోతుంది, ఒక నిరీక్షణ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నిరీక్షణ అనేది ఎటువంటిదంటే రైట్ రాశారు, ఒక బ్రిడ్జ్ బాలం ఏమంటారు, బ్రిడ్జ్ వంటిది, ఏమంటారు తెలుగులో, వంతెన అంటారా తెలుగులో. చూసారా, ఇప్పుడు ఒక చాలా డేంజరస్ ప్లేస్, బట్ కింద చాలా డేంజర్ ఉంది, కానీ ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ మధ్య పోవాలా, పోయి అది చేరిపోయే వరకే ఇది అవసరం, చేరిపోయినాక మరలేం లేదు మనకి. అలాగే అంట ఈ నిరీక్షణ అనేది కూడా మనం పోయి చేరిపోయి ఇది ఒక మధ్యలో హ్యాంగింగ్ ఒక మంచి బ్రిడ్జ్ వంటిది, అది ఏమన్నా తెలుగులో వంతెన వంటిది, అంతే. తర్వాత ఏం లేదు, అవసరం లేదు. ఇది కూడా అలాంటిదంట. ఎందుకంటే మనకేముంది, మనకి నిరీక్షణ, మనకేమి నమ్మకం, మనకు రక్షణ ఉంది, విమోచన ఉంది, పరలోకం ఉంది, మనకు ఆడ మంచి దేవునితో పాటు మనకు ఒక మంచి పరిపాలన అధిపతి ఉంది. అధిపతి అయిపోయినారు కదా, చేర్చి కూర్చోబెట్టేస్తే మీ స్థానం మీకు ఇచ్చేస్తే అప్పుడు మనకేం లేదు, ఏం అదే చెప్పిన పట్టండి. తర్వాత చూసినప్పుడు ప్రేమ, ఈ ప్రేమ అనేది ఎంత గొప్ప, ఇది మాట ఏమాత్రం ఏం చేయలేము, చేరిపోయినా ఇవి అది వెళ్ళిపోతాయి, అది చెప్తాం కదా. అందుకే పౌలు గారు దీన్ని ఎంతగా ఆయన దీన్ని దేవుని ఆత్మ ఆయనకి ఎలా విభజించిందో, ఎలా నేర్పించిందో, నిజంగానే ఒక గొప్ప పనివాడు. నిజంగానే యేసు ప్రభుకి గొప్ప పనివాడిలో ఆయన ఒకడు. ఎంత గొప్ప పని చేసి చూడండి ఆయన, ఎంతగా ఏమంటా కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎంత గొప్ప, ఎందుకు ప్రేమ చెప్పారంటే ఇది స్వార్థం లేనిది. దేవుని ప్రేమ ఎలాంటిది, స్వార్థం లేనిది. అది దాన్ని ఏముంది, దైవిక గుణము, అదేమి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏంది దాని అంతా ఏం చేసింది, దాటి వచ్చింది ఎప్పుడు కానీ, వాటిని గడిచి వెళుతుంది. ఎందుకు, ప్రేమ అనేది దేవుని యొక్క స్వభావం, అది స్వాభావికము. దేవుని యొక్క ప్రేమ అనేది ఏమది, దేవుని యొక్క స్వాభావికము. అది ఏ కాలానికి ఉంటుంది, మరణం అయినా ఈ లోకమైనా సర్వం గర్దించిపోయినా ఆయన ప్రేమ ఎప్పుడు ఏమవుతుందంట, గర్దించదు. ఇప్పుడు మనకు మరణమే సంభవించిపోతుంది, తిరిగి లేస్తాము, అప్పుడు ఏమైపోతుంది, మరణమే వచ్చినా కూడా ఆ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుంది, నిలిచి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. చూడండి అది ఎంత గొప్ప ఇది విషయం కదా. అదే మరణం వచ్చినా అన్ని కూడా దానికంటే చాలా గొప్పదైనది ఈ ప్రేమ. ఎందుకంటే విశ్వాసము మనము దేవునితో ఐక్యపరుస్తుంది. విశ్వాసం అనేది దేవుని ఏం చేస్తుందంట, చేరుస్తుంది. నిరీక్షణ అనేది దాని దేవుని ఒక ఎదురు కాలతో ఆ కాలానికి మనం ఏం చేస్తుంది, చేరుస్తుందంట. అయితే ప్రేమ మన దేవుని హృదయముతో కలుపుతుందంట. ఎందుకంటే
ప్రేమ ఇప్పుడు దేవునిలో ఉన్న ప్లాన్ ప్రణాళిక, యేసు ప్రభులో ఉన్న ప్లాన్ ప్రణాళిక, మనలో ఉన్న ప్లాన్ ప్రణాళిక అవుతుంది అంతా. ఇది ఉన్నప్పుడు మనం ఏమైనా ఇప్పుడు దేవునితో ఇది చెప్తున్నాడు, విశ్వాసం మన దేవునితో కలుపుతుంది, నిరీక్షణ దేవుని కాలమని కలుపుతుంది, అయితే ప్రేమ దేవుని హృదయములో కలుపుతుంది అంట. ప్రేమ దేవుని హృదయములో మనల్ని కలుపుతుంది, చేరుస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ ఎలా ఉంది, యోహాను 3:16 చదువుతాం కదా ఎప్పుడు మనము. చూడండి ఎంత బాగుంది చూడండి అది, యోహాను 3:16. ఒట్టి యోహానే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాటిను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాగా దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు, అయితే అతని కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించింది ప్రేమ, ఆయన ఇచ్చినట్టే మన కొరకు ఆయన్నే, అది నా ప్రేమ. ఎబ్రీ 1:11 చూడండి, ఎబ్రీ 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అది విశ్వాసం అనేది ఏం కాదు, అది అదృశ్యమైనది. అయితే ఏమది ఉంది, ఇక్కడ నుంచి మనకి ఎవరు ఉన్నారు, అక్కడ పరలోకం ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరలోకంలో దేవుని కుమారుని ఉన్నారు, మన కొరకు ఏర్పరిచిన సమస్త వైభవం వల్ల అది జరుగుతుంది, ఉంది, సిద్ధపడుతుంది. అందుకే చెప్పారు యేసుప్రభు వాగ్దానం చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు అది ఉంది. అది ఏమి మనమేది ఇప్పుడైతే మన ఈ నేత్రం ఏం చేయలేము, వాటిని చూడలేము. అయితే గ్రంథం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం, విశ్వాస వాక్కు ద్వారా ఏం చేయబడుతున్నాము, విశ్వసిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము, తీర్మానించి దాని కొరకు ఎదురు చూస్తున్నాం. అవును ప్రభు మనకు చెప్పారు, ఇగిపోతారు, ఆ నిరీక్షణలో ఉన్నాము. అందుకంటారు ఏమంటారు అక్కడ, విశ్వాసం అనేది అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదిదా విశ్వాసం. ఏమై నిరీక్షణ చూడండి, రెండు వచ్చినాయి అక్కడ, విశ్వాసము నిరీక్షణ రెండు ముఖ్యమైన గుణమే. బట్ ఒక 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 అదే చెప్తాం కదా, చేరి వరకు, ఆయన సన్నిధి చేరి వరకు అంతా మనకి ఒక 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 మార్గంగా, ఒక త్రోవగా, ఒక పాలంగా, ఒక బ్రిడ్జిగా ఉంటుంది. తెర చూసినప్పుడు రోమ 5:5 చూస్తే, రోమ 5:5 ఇంకా 2 వచనాలు ముగిస్తాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏం చేయబడిందంట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనం ఎక్కడ ఎందున్నాము, దేని మీద మనం గురించి ఉన్నాము, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడు అయిపోయే సమస్తము మనకి ఇస్తారు. ఆయన మనకి న్యాయం నీతి జరిగించేవాడు, ఆయన రాజ్యంలో మనము వారసులుగా తత్వపుత్రులుగా మనం ఎన్నిపై చేయబడాము. ఎప్పుడు మనం నిరీక్షిస్తున్నాం. అయితే ఆ నిరీక్షణ మనం ఏం చేయదు, ఎప్పటికీ సిగ్గుపరచదు. ఎందుకు ఉన్నాం, అవి నిజం, అది నిజాన్ని మనం విశ్వసిస్తున్నాం, విశ్వాసం ఉన్నాం కాబట్టి ఏం చేయాల, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు చెప్పాం కదా, ప్రేమ ఆయనలో ఉంది, ఆయన ప్రేమ కుమారునికి పోయించారు, కుమారుని ప్రేమ అపోస్తులకు ఇచ్చారు, అపోస్తుల ద్వారా ఆ ప్రేమ అంతా మనకేం చేయబడింది, ఇప్పుడు మన హృదయంలో కుమ్మరింపబడింది. అందుకే ఆ ప్రేమ ఒకటే ఉంది, మన ఆ ప్రేమ ఆయన ప్రేమ, అందువల్ల ఆయన ప్రేమ అంటే ఆయనలో మనం ఏం చేసేస్తుంది, అదే చెప్తారు లాస్ట్ అయిపోయింది. ప్రేమ అయితే దేవుని ప్రేమ మనము దేవుని హృదయంతో కలుపుతుంది, చేరుస్తుంది. ఎందుకో ఆయన ప్రేమ మనల్ని ఏం చేసేసారు. అందుకే ప్రేమ బంధం చేత మిమ్మల్ని ఏం చేస్తున్నాను, నేను ఈడుస్తున్నాను అంటారు. మిమ్మల్ని ఏం చేసి ప్రేమ బంధం చేత ఏం చేస్తున్నాను, మిమ్మల్ని కట్టబడి ఉన్నారు మీరు. ఏ బంధం ఉంది మనకి దేవునికి,
ఆయన ప్రేమ బంధములు కట్టబడి ఉన్నాం. ఆయన ప్రేమ బంధము, ఆయన ఎందుకు ప్రేమ అంటే ఆయన వేసిన ప్రతి చట్టము, ఆ న్యాయము, నీతి, రాజ అన్నీ మన ఎవరు తెలుసు. అదిదా చూడండి 1 పేతురు 1:22, 1 పేతురు 1:22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకటినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇంకొక మాట పంతి చెప్పారు, మీ నా బంధం దేని చేత ఉండాలంటారు. అక్కడ సత్యమును బాగా చదవండి. ఆ పైన మీరు సత్యమునకు విధేయులవుట చేత, అదిదా ముఖ్యం. యేసు ప్రభు ఒక సర్వ పని కార్యము దేనికి గురి చూసి జరిగింది? సత్యమును. సత్యము. అందుకే ఆయన ఏమని చెప్పినప్పుడు సత్యమును మీరు గ్రహిస్తే సత్యము సర్వములో ఈ స్వతంత్రులుగా ఈ పరిపూర్ణమైన పొందడానికి ఏం ముఖ్యమైన కారణం? సత్యం ఉండాల. సత్య ప్రకారమైన కట్టుదిట్ట ప్రేమ ఉండాల, ప్రేమ బంధం ఉండాల. సత్యము లేకుండా ప్రేమించకూడదు. అందుకే ఆయన రాశారు. ఏం రాశారు? మీరు సత్యమునకు విధేయులవుట చేత, సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేనికి అనుకూలంగా ఉండాలా? దేని చేత ఉండాలా? సత్యమును అనుసరించుట, సత్యమునకు విధేయులవుట చేత. సత్యమునకు లోపడాలి. సత్యము ద్వారా సత్యమును లోపడిన వారిని మనం ఏం చేయాలి? అదిదా సత్యానికి దూరంగా ఉంటే ఏం చేయలేదు. దేవుని వాక్యము ఏమి సత్యము దేవుని వాక్యం లేకుండా, ఆ పద్ధతి లేకుండా మరి ఎట్లయినా సంపాదించి వచ్చేది అవ్వదు. అది ఆయన ఇచ్చిన మార్గంలోనే. ఇప్పుడు మీరు మంచి ఒక ఎగ్జామ్ రాస్తున్నారంటే ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్గా ఉండాలా, ఆన్సర్ ఉండాలా, ఆన్సర్ కరెక్ట్గా ఉండాలా. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కమా ఉండాలో, ఎక్కడ ఫస్ట్ ఏదేది ఉండాలి అన్నీ అక్కడే ఉండాలి. ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలో, ఎక్కడ డాష్ ఉండాలో అన్నీ ఏం చేయబడాలా, కరెక్ట్గా ఇది చేయాలా. అలా మీరు బాగా రాసి ఉండవచ్చు కరెక్ట్గా, బట్ కమాలు, ఆ ఫుల్ స్టాపులు, ఆ అపస్టాప్ లేకపోతే ఏమవుతుంది? ఆన్సర్ మార్క్ ఏం చేయబడుతుంది? తగ్గిపోతుంది, తగ్గించబడుతుంది. మీకు 100% మీరు రాసి ఉండొచ్చు, బట్ ఒక కమా వేయాల్సిన చోట కమా వేయకపోతే పోయా. అలాగే ఇక్కడ సత్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంతే మీ యొక్క ప్రవర్తన ఎంత ఇంపార్టెంట్, మీ విశ్వాసం ఎంత ఇంపార్టెంట్, మీ నిరీక్షణ ఇంపార్టెంట్, మీ ప్రేమ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్ చేరి వచ్చినప్పుడే అన్ని సబ్జెక్ట్ ఉండాల. స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ మాట నాకు చాలా సార్ మ్యాథ్స్ అంటే 100 కొడతాను సార్ అంటే, నాకు ఇంగ్లీష్ రాదంటే, అయ్యో మంచి స్టూడెంటే సార్ అయితే ఇంగ్లీష్ రాదు, ఏం చేయలేము అని. అది కూడా ఏం చేయబడాలా? అన్ని సబ్జెక్ట్ ఏం చేయబడాలా? పర్ఫెక్ట్ ఉండాలా, అన్నిట్లో 100 కొట్టాలి, అప్పుడే ఆయన పర్ఫెక్ట్ అవుతారు. అలాగే ఇక్కడ నేను ఒక్క సబ్జెక్ట్లో మాత్రం వీక్, ఒక అన్నిట్లో రైట్ అంటే కావద్దు. ఇక్కడ చూడు ఎంత బాగుంది చూడు. సత్యము, నిరీక్షణ, ఆ విశ్వాసము, నా ప్రేమ అన్నిట్లో ఉండాల. దేవుడు ఏర్పరిచిన అన్ని కోణములు చూస్తారు ఆయన. అందుకంటారు మీ అధిపతిని సర్వం సంపూర్ణతగా అవ్వడానికి ఎన్ని శోధనిచ్చారు ఆయన్ని, ఎన్నిసార్లు శోధించారు ఆయన. ఎందరితో శోధించారు, ఎందరితో వేధించారు, ఎందరితో హింసించారు. అయితే ఆయన ఏ విషయంలో ఏం చేయలే, ఆయన ఎవరికి ఏం చేయలే, ఆయన ఏ పాపంలో పడలే. ఆయన ఏ శోధనలోనే జయించిన వాడైనాడు, తట్టుకొని తాళుకున్న వాడైనాడు, మౌనిగా ఉన్నాడు. గొర్రె పొచ్చు కత్తిరించు వాడిని ఎలా మౌనిగా అలాగేం చేయబడంట. ఆయన ఎక్కడ బెదిరించలేదంట, ఆయన అంత పవర్ ఉంది. ఆయన ఎక్కడ ఏం చేయడంట, ఆయనకి కొట్టువాడిని తన మొగమును తన వీపును అప్పగించాడంట. అదిదా మాస్టర్, అది చెప్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు. 1 పేతురు 1:22 అది చదివా? కొలసి 3:14, కొలసి పత్రిక 3:14.
వీటన్నిటిపైన ఉమ్, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. అదిదా. వీటన్నిటిపైన అంటే ఇప్పుడు ఇంకేముంది, ఒక లిస్ట్ ఇచ్చారు కదా, అన్నీ ఉంది కదా. ఇవన్నిటిపైన ప్రేమ, ఎందుకంటే ఆ ప్రేమనే దేవుల్లో ఉండే ప్రేమను మనలో ఈ హృదయంలో ఏం చేయబడింది, కుమ్మరించబడింది, ఉంచబడలేదు, కుమ్మరించబడింది. అది ఆ ప్రేమనే యేసు ప్రభులో కుమ్మరించబడింది. ఆ ప్రేమనే అందుకే అంటారు ఆ యేసు ప్రభు, పేతురు నీకు రక్త మాంసం బయలుపరచు, తండ్రి నేనేం చేస్తున్నాడు, ఆదిదా. తండ్రిలో మన తండ్రి ప్రేమిస్తాడు. ఎందుకు, ఎప్పుడైతే సత్యం బయలుపరిచారో, తండ్రిని బయలుపరిచేశారో, అదిదా. అప్పుడే ఆయన ప్రేమ కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి ఉంది. ఆ ప్రేమను మనం ఏం చేయాలా, కాపాడుకోవాలా. దేవుని ప్రేమ నాలో ఉంది, మనలో ఉంది. అని ఇంకొక ఏంటారు, ఏమంటున్నారు మీరు, వీటన్నిటిపైన అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. అదిదా. పరిపూర్ణతకు అనుబంధమైన ఆ ప్రేమను, ఆ దైవ ప్రేమను ధరించుకోలేడు. అదిదా, దైవ ప్రేమను ధరించుకోవాలి. వేరే ప్రేమను ధరించుకోవాలి. లోక ప్రేమ కాదు, ఆ పిల్లవాడిని ప్రేమ కాదు, వేరే వేరే కాదు, దేవుని ప్రేమను ధరించుకోవాలి. అది అందుకే అన్నిటికైనా అందుకే రాశారు ఇక్కడ, విశ్వాసము ఏమి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు రాశారు, ఆదిదా మనలో కుమ్మరించబడింది. మిగతాంతా ఏం పడింది, నేర్పించబడింది. సత్యము గ్రహించబడింది. సత్యం చేయబడినారు మీరు. సత్యం మీరు గ్రహిస్తే మీరు అన్నిట్లో విడుదల పొందుతారు. ప్రేమ ఏం చేయబడింది, మీకు కుమ్మరింపబడింది, పోయబడింది అది ప్రియుడా. కాబట్టి మనము ఈ దేవుని చిత్తం వలన మనం దాదాపు ఈ యొక్క ఇప్పటి వరకు ఒకటి కొరింథీ 13 అధ్యాయం కంప్లీట్ చేశాము. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనము తరచుగా కంటిన్యూగా చేస్తాము. ఇంతవరకు ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.